ఇవాళ మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఆనంద్ నగర్ టు పద్మారావు నగర్. పికప్ పక్కనే ఉంది, 270 మీటర్లు అంట. పికప్కి వెళ్దాం నడవండి. మనము వచ్చేసినాము పికప్ లొకేషన్కి. లెఫ్ట్ మర్రంగానే ఉన్నది. ఇళ్ళ నుంచి అనుకుంటా. ఫోన్ చేస్తుందాం కస్టమర్. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది. 3 ఐటమ్లు ఉన్నాయి. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 6.5 కిలోమీటర్స్ ఉన్నది. లోడింగ్కే కొంచెం టైం పట్టింది ఇళ్ళకి. చలో వెళ్దాం డ్రాప్ లొకేషన్. మనము డ్రాప్ లొకేషన్ వరకు అయితే వచ్చేసినాము. పద్మారావు నగర్లో ఉన్నది. లెఫ్ట్కి చూపిస్తున్నది. డ్రాప్ లొకేషన్ అయితే ఈడికి అయిపోయింది. ఫోన్ చేద్దాం కస్టమర్కి. మనకి రాణిగంజ్ టు మోయినాబాద్ బుకింగ్ వచ్చింది. యాక్చువల్లీ పోర్టర్ యాప్ క్లోజ్ చేసినాను. ఇది పర్సనల్గా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఆ పికప్ వచ్చినాను. రాణిగంజ్ దగ్గర ఉన్నాను. పికప్ చేసి చూపిస్తా ఏందుందో మెటీరియల్. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. ఇదైతే పర్సనల్ కిరాయి అన్నట్టు. ఇది మన లోడు రాణిగంజ్లో లోడ్ అయింది. ఇంకా కొంచెం ఐటమ్స్ వచ్చేది ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. తీసుకొని మోయినాబాద్ వెళ్ళాలి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఇట్లా ఈ రూట్ తీసుకున్నా ట్యాంక్ బండ్ మీద నుంచి. ట్యాంక్ బండ్, మైదీపట్నం, ఈ రూట్లకి ఇట్లా వెళ్ళిపోతాను అన్నట్టు. లోడింగ్ అయితే అయిపోయింది. కరెక్ట్ 5 కిలోమీటర్స్ ఉన్నది ఈ నుంచి, ఈ గురుకుల్ కాడ నుంచి. ఇంతకుముందు కూడా వచ్చినాం కదా ఇక్కడికి, వీడియో ఉన్నది. అందుకనే మొత్తం క్లియర్గా తీస్తలేను అన్నట్టు వీడియో. ఏదో పైన పైన. ఇలా పోటర్లో కూడా ఒకటే ట్రిప్ కొట్టినా అన్నట్టు. ఒక ట్రిప్ కొట్టగానే కాల్ వచ్చింది, అన్న ఇట్లా రాణిగంజ్ నుంచి మోయినాబాద్ పోయేది ఉంది అంటే, ఇక బంద్ చేసి టికెట్ వచ్చిన మోయినాబాద్ ట్రిప్ కొట్టడానికి. మొత్తంలో మనము లొకేషన్కి అయితే వచ్చేసినాము. క్లోజ్ చేసి డబ్బులు తీసుకున్నాం. మొత్తంలో రిటర్న్ వచ్చేసిన నేను బేగంపేట్కి. ట్రిప్ అయిపోయింది మోయినాబాద్ది. టోటల్ వచ్చేసి మోయినాబాద్ ట్రిప్ వచ్చేసి 1300 వచ్చింది అన్నట్టు. 30 కిలోమీటర్స్ డ్రాప్ ఉండే. ఇక ఇవాళకైతే ఇంతే. టైము 8 అవుతుంది ఆల్రెడీ. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.